కొడుకు. అంతే. అవును. తన ఇంట్లో ఎవరి పేరు రావాలి? కొడుకు పేరు రావాలి, కోడల పేరు రావాలి, అంతే కదా, అత్తగారి పేరు రావాలి. అంతే. కానీ అత్త పేరు వచ్చింది, కొడుకు పేరు వచ్చింది, కోడల పేరు పెద్దగా రాల. అంటే ఏంటి? రాజశేఖర రెడ్డి మరణించాక ఓ రకంగా వీళ్ళిద్దరు పెత్తనమే నడిచింది. విజయమ్మ గారు పెత్తనం చెయ్యాలనుకోదు, ఆవిడ పని ఆవిడ చేస్తుంది, ఆ నిర్ణయాలు అవి చెప్తుంటుంది. కానీ తల్లిని అడ్డు పెట్టుకుని తను ఆడపడుచు పెత్తనం చేసింది. ఆ పెత్తనాన్ని జగన్ అంగీకరించలేదు, తన భార్య పక్షాన్ని నిలబడ్డాడు. అదే కదా ఇప్పుడు సమస్య. తన భార్య పక్షాన్ని నిలబడ్డ తర్వాతన ఇక తల్లిని పట్టుకెళ్ళిపోయి, తల్లి ఆమె కూతురికి అంటే కొడుకుని ఎంత చూస్తుందో కూతురుని కూడా అంతే చూస్తుంది. అందుకని తీసుకెళ్ళి తెలంగాణలో ట్రై చేసింది. అక్కడ వర్కౌట్ కాలేదు, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఏమంటోంది? అన్నని దించుతానంటోంది. అన్న రాజకీయాన్ని సమాజ్ చేద్దాం అనుకుంటుంది. తద్వారా ఏం సంకేతం కనబడుతుంది మనకి? ఇంటి స్పర్ధని జనం ముందుకు తీసుకొస్తుంది. ఇంట్లో తన రాజకీయ అధికారం, ఇంట్లో తన అన్న ఆస్తిలోనే కాదు, తన అన్న రాజకీయంలో వాటా కోరుకుంటుంది. ప్రజలు ఇస్తారా లేదా అన్నది రేపు తేలిపోతుంది. అంటే బేసిక్ గా ఇంటి టాపిక్ వచ్చింది కాబట్టి షర్మిల గారు మొదటి నుంచి కూడా డాడీ ప్రిన్సెస్ అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు చెల్లింది. అయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోయారు. అందుకే ఆమె ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మా ఇంట్లో నా పెళ్లికి ముందు చెల్లెలే కదా ఇంట్లో అంటే తిరుగుతాం, సినిమాలకి తిరిగినా లేకపోతే బజార్లకు పోయినా చెల్లాయితోనే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత భార్య, పిల్లలు, తనకి భర్త, పిల్లలు.